ఎల్ఎస్జి సీజన్ మధ్యలో తన కెప్టెన్ ని మారుస్తుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆన్ పేపర్ చూస్తే వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ చాలా బాగుంది, చాలా డిస్ట్రాక్టివ్ గా ఉంది. వీరి పేస్ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది, కానీ ఒక పెద్ద సమస్య ఉంది, అదే గాయాల బెడద. గత ఏడాది కూడా మీరు చూసే ఉంటారు వీరి కోసం ఎంతమంది పేసర్లు ఆడారు. ఆకాష్ సింగ్, ఆకాష్ దీప్, షాదుల్ ఠాగూర్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ మరియు ఇంకా చాలా మంది బౌలర్లు గత సీజన్ వీరి కోసం ఆడారు కదా. స్క్వాడ్ లో ఉన్న బౌలర్లందరినీ, అలాగే మయాంక్ యాదవ్ ను కూడా మీరు ఆడుతుండగా చూసే ఉంటారు. మరియు ఈసారి కూడా అలాంటిదే జరగవచ్చు. మరియు ఎల్ఎస్జి స్క్వాడ్ లో ఈసారి ఇద్దరు ఇంజూర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకళ్ళు హసరంగా మరియు ఎన్రిక్ నోకియా. ఎన్రిక్ నోకియాను చూస్తే ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లు అయినా గాయపడతాడు. హసరంగా అయితే బహుశా ఈ ఐపీఎల్ నుండి దాదాపు బయటికి వెళ్ళిపోయినట్లే. కాబట్టి ఒక్కసారి ప్లేయింగ్ 12 తయారు చేద్దాం, ఆ తర్వాత డీప్ గా మాట్లాడుకుందాం. నా ఉద్దేశం ప్రకారం మిచిల్ మార్ష్ తో కలిసి ఈడెన్ మార్క్రమ్ ఓపెనింగ్ చేస్తాడు. నెంబర్ 3లో రిషబ్ పంత్, 4లో ఆయుష్ బదోని, 5లో నికోలస్ పూరన్, 6లో జోష్ ఇంగ్లీష్, 7లో అబ్దుల్ సమద్, 8లో షాబాజ్ అహ్మద్, 9లో మహమ్మద్ షమి, 10లో ఆవేష్ ఖాన్, 11లో దిగ్వేష్ మరియు 12లో ప్రస్తుతానికి మయాంక్ యాదవ్. నా నలుగురు ఓఎస్ఎస్ ప్లేయర్స్ మార్ష్, మాక్రమ్, పురాన్ మరియు జోష్ ఇంగ్లీష్. ఈ టీంలో 8వ నెంబర్ వరకు ప్రాపర్ బ్యాటింగ్ ఉంది. 9వ నెంబర్లో వచ్చే మహమ్మద్ షమి కూడా కొద్దిగా బ్యాటింగ్ చేయగలడు. ఎల్ఎస్జి వద్ద 3 స్పిన్నర్లు ఉన్నారు, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్ మరియు మార్క్రమ్. వాస్తవానికి ఆయుష్ బదోని కూడా కొంచెం ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసి పెట్టగలడు. ఎల్ఎస్జి వద్ద 3 పేసర్లు ఉన్నారు, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ మరియు మహమ్మద్ షమి. కావాలంటే మిచిల్ మార్ష్ కూడా 1-2 ఓవర్లు వేయగలడు, కానీ మిచిల్ మార్ష్ బౌలింగ్ చేయకపోవడమే మంచిది. అతను ఫిట్ గా ఉండాలని ఎల్ఎస్జి కోరుకుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో నేను ఆయుష్ ని నెంబర్ 4లో ఉంచాను మరియు నికోలస్ పూరన్ ని కొంచెం కిందికి డ్రాప్ చేశాను. నా కారణం చాలా సింపుల్. గత సీజన్ లో నికోలస్ పూరన్ నెంబర్ 3లో వచ్చి బాగా ఆడటం మీరు చూసే ఉంటారు. కానీ ప్రాబ్లం ఇక్కడే ఉంది. గత సీజన్ లో చేసినట్లుగా మీరు ఆయుష్ ని నెంబర్ 6కు పంపితే వారి ఫినిషర్స్ చాలా వీక్ అవుతారు. రెండో విషయం ఏమిటంటే ఆయుష్ బదోని మిడిల్ ఓవర్ లో వచ్చి స్పిన్ బాగా ఆడతాడు, స్ట్రైక్ ని బాగా రొటేట్ చేస్తాడు, ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసి సెట్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడతాడు. ఆయుష్ బదోని మొదటి బంతి నుంచి హిట్టింగ్ ఆడే బ్యాట్స్మెన్ కాదు. కాబట్టి నా ఉద్దేశంలో ఆయుష్ బదోని మీరు ఫినిషర్ గా ఉపయోగించడం అస్సలు కరెక్ట్ కాదు. అందుకే నేను ఆయుష్ బదోనిని పైకి పంపిస్తున్నాను మరియు నికోలస్ పూరన్ ని కొంచెం కిందికి పంపుతున్నాను. పవర్ ప్లే బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. పవర్ ప్లేలో మిచిల్ మార్ష్, మార్క్రమ్ మరియు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తారు. మార్ష్ గత ఏడాది నుంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్ లో కూడా 118 యావరేజ్, దాదాపు 200 స్ట్రైక్ రేట్. గత ఏడాది 600 పైగా పరుగులు చేసి అవుట్ స్టాండింగ్ గా ఆడాడు. మార్క్రమ్ కూడా T20 వరల్డ్ కప్ లో 47 యావరేజ్, 165 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఉన్నారు. వీరు బౌలర్లు ఉతికి ఆరేస్తారని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత రిషబ్ పంత్. అతను గత ఐపీఎల్ సీజన్ చాలా దారుణంగా సాగింది మరియు ఈసారి కూడా ఏ ఫామ్ తో వస్తాడో ఎవరికీ తెలియదు. రిషబ్ పంత్ ఎప్పుడు ఫామ్ లో ఉంటాడో, ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ ఈ 3 బ్యాట్స్మెన్లు చాలా విధ్వంసకారులు. ప్రస్తుతానికి నేను వీరి పవర్ ప్లే బ్యాటింగ్ కి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. మిడిల్ ఓవర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ నెంబర్ 3లో వస్తున్నాడు కాబట్టి మిడిల్ ఓవర్ లో బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని మరియు నికోలస్ పూరన్. ఆయుష్ బదోని వరల్డ్ కప్ కు ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఇండియా వార్మప్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ కూడా పర్వాలేదు, 29 యావరేజ్, 135 స్ట్రైక్ రేటు. కాబట్టి ఆయుష్ బదోని నమ్మదగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆ తర్వాత నికోలస్ పూరన్. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పటి నుంచి అతని ఫామ్ చాలా పడిపోయింది. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో అతని యావరేజ్ 17 మరియు స్ట్రైక్ రేట్ 142గా ఉంది. ఐఎల్టీలో అతని స్ట్రైక్ రేట్ 117గా ఉంది. నికోలస్ పూరన్ 8-9 ఇన్నింగ్స్ లో 117 స్ట్రైక్ రేట్ తో ఆడాడంటే మీరే ఆలోచించండి. అయితే గత ఐపీఎల్ సీజన్ అతనికి చాలా బాగా కలిసి వచ్చింది. దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో 500 పైగా పరుగులు చేశాడు. కానీ ఈసారి నికోలస్ పూరన్ ఏ ఫామ్ తో వస్తాడో నాకైతే అర్థం కావటం లేదు. ప్రస్తుతానికి నేను వీరి మిడిల్ ఓవర్ బ్యాటింగ్ కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. రిషబ్ పంత్ ఫామ్ మీద నాకు కొద్దిగా డౌట్ ఉంది, అలాగే నికోలస్ పూరన్ ఫామ్ మీద కూడా కొంచెం డౌట్ ఉంది. కాబట్టి 10కి 8.5 రేటింగ్. ఇక ఫినిషర్స్ గురించి మాట్లాడుకుందాం. నికోలస్ పూరన్ ఆబ్వియస్ గా ఉంటాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లీష్, అబ్దుల్ సమద్ మరియు షాబాజ్. డెప్త్ అయితే చాలా బాగుంది. అబ్దుల్ సమద్ నాకు చాలా టాలెంటెడ్ ప్లేయర్ లా కనిపిస్తున్నాడు. అయితే ఐపీఎల్ లో ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు రాలేదు. కానీ ఈసారి రంజీలో జమ్మూ కాశ్మీర్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేసి 748 పరుగులు సాధించాడు. అతను నాకు చాలా టాలెంటెడ్ గా కనిపిస్తున్నాడు. మరియు ఈ సీజన్ అబ్దుల్ సమద్ కు ఒక బ్రేక్అవుట్ సీజన్ కావచ్చు. జోష్ ఇంగ్లీష్ T20 వరల్డ్ కప్ లో 171 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. పంజాబ్ కోసం ఆడిన గత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. అక్కడ అతను కొంచెం టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు, కానీ ఇక్కడ బహుశా కొంచెం కింద బ్యాటింగ్ చేయవచ్చు. వన్స్ అగైన్ స్పిన్ మరియు పేస్ రెండింటిని అద్భుతంగా ఆడే ఓవర్సీస్ ప్లేయర్ జోష్ ఇంగ్లీష్.
షాబాజ్ అహ్మద్ T20 ఫార్మేట్ లో చాలా డీసెంట్ ప్లేయర్. బహుశా అతను హై స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం మీరు ఎక్కడా చూసి ఉండరు. కానీ రంజీ మరియు విజయ్ హజారే ట్రోఫీలో నాన్ స్టాప్ గా పరుగులు చేస్తున్నాడు. ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో 103 స్ట్రైక్ రేట్ తో 390 పరుగులు చేశాడు. వాస్తవానికి రంజీలో కూడా 400+ రన్స్ చేశాడు. కాబట్టి షాబాజ్ అహ్మద్ చాలా డీసెంట్ బ్యాట్స్మెన్. నేను వీరి ఫినిషర్స్ కు ప్రస్తుతానికి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. నికోలస్ పూరన్ ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయలేరు. వీరి బ్యాటింగ్ బ్యాకప్ చాలా అద్భుతంగా ఉంది. ఎల్ఎస్జీ వద్ద మ్యాథ్యూ బ్రిడ్జ్కే ఉన్నాడు. అతను టాప్ ఆర్డర్ కు అద్భుతమైన మరియు చాలా నమ్మదగిన బ్యాట్స్మెన్. ఆ తర్వాత రాజస్థాన్ కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముకుల్ చౌదరి ఉన్నాడు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లు రిషబ్ పంత్ను ఈ సీజన్ మధ్యలో కెప్టెన్ గా మార్చగలరా? ఎందుకంటే ఇది ఎల్ఎస్జీ, వాళ్ళు ఏదైనా చేయగలరు. సంజీవ్ గోయంకే ఏదైనా చేయగలడు. రెండో విషయం ఏమిటంటే గత సీజన్ లాగా రిషబ్ పంత్ ప్రతి మ్యాచ్ లోనూ ఫ్లాప్ అయితే మళ్ళీ 16 మ్యాచ్లు ఆడిస్తారా? ఛాన్సే లేదు కదా. ఎల్ఎస్జీ ఎందుకు రిస్క్ తీసుకుంటుంది? ఒక 5-6 మ్యాచ్ల్లో పరుగులు రాకపోతే రిషబ్ పంత్ను తప్పించి ముకుల్ చౌదరిని కీపర్ గా ప్లేయింగ్ 12 లోకి తీసుకురావచ్చు, లేదా నికోలస్ పూరన్ కీపింగ్ చేయవచ్చు. మరియు 2 T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన కెప్టెన్సీ చేసి బెస్ట్ కెప్టెన్ గా ప్రూవ్ చేసుకున్న ఎడెన్ మార్క్రమ్ కెప్టెన్ గా చేయగలరు. మనం ఆలోచించగలిగే విషయం ఏమిటంటే రిషబ్ పంత్ పై ప్రెషర్ ఉంటుంది. 2024 తర్వాత T20 వరల్డ్ కప్ నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత ఓడిఐ టీం నుండి కూడా బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఫామ్ చూస్తే రిషబ్ పంత్ వైట్ బాల్ కెరీర్ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎల్ఎస్జీ ఏదైనా చేయగలదు కాబట్టి ఒక ఛాన్స్ ఉంది. ముకుల్ చౌదరి అద్భుతమైన బ్యాట్స్మెన్. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఎల్ఎస్జీ వద్ద హిమ్మత్ సింగ్ ఉన్నాడు. అలాగే మహారాష్ట్ర కోసం బ్యాటింగ్ చేసే కుల్కర్ని కూడా ఉన్నాడు. బ్యాటింగ్ బ్యాకప్ చాలా సాలిడ్ గా ఉంది. అందుకే నేను 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు పవర్ ప్లే బౌలింగ్ చూద్దాం. పవర్ ప్లేలో ఎల్ఎస్జీ కోసం మయాంక్ యాదవ్ ఆబ్వియస్ గా బౌలింగ్ చేస్తాడు. మహమ్మద్ షమి న్యూ బౌలర్. బహుశా దిగ్వేష్ ఒక ఓవర్ వేయవచ్చు. గత సీజన్ లో కూడా అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేశాడు. మయాంక్ యాదవ్ గాయం తర్వాత తిరిగి వస్తున్నాడు. ఏ ఫామ్ తో వస్తున్నాడో దేవుడికే తెలియాలి. ప్రతి చోట అతని ఎకానమీ చాలా ఎక్కువగా ఉంది. 2024లో అతను ఆడిన 4 మ్యాచ్ల్లో 5-6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత నుంచి ప్రతి చోట 11-13 గానే ఉంది. ఒకవేళ మొహిసిన్ ఖాన్ ఫిట్ గా ఉంటే మయాంక్ కంటే ముందు మొహిసిన్ ఖానే స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఇక మిగతాది ఎల్ఎస్జీ ఇష్టం. పవర్ ప్లేలో ఆబ్వియస్ గా మహమ్మద్ షమి కూడా బౌలింగ్ చేస్తాడు. అతను డొమెస్టిక్ ఫామ్ బాగానే ఉంది. రంజీల్లో 37 వికెట్లు, సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు, విజయ్ హజారేలో 15 వికెట్లు తీశాడు. అయితే సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఎకానమీ మహమ్మద్ షమి స్థాయి కొద్దిగా ఎక్కువగా 9గా ఉంది. దిగ్వేష్ పవర్ ప్లేలో వచ్చి బౌలింగ్ చేస్తాడు. నేను వీరి పవర్ ప్లే బౌలింగ్ కి ప్రస్తుతానికి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. మిడిల్ ఓవర్ బౌలింగ్ చూస్తే వన్స్ అగైన్ దిగ్వేష్ ద మిస్టరీ స్పిన్నర్. అతను ఐపీఎల్లో 2025 అద్భుతంగా సాగింది. పవర్ ప్లేలో 1 ఓవర్ వేసి, మిడిల్ ఓవర్ లో 2 ఓవర్లు వేసి, డెత్ ఓవర్ లో 1 ఓవర్ వేస్తున్న స్పిన్నర్ అతను. షాబాజ్ అహ్మద్ వన్స్ అగైన్ చాలా డీసెంట్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. షాబాజ్ రెడ్ బాల్ క్రికెట్ చాలా బాగా చేస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. వైట్ బాల్ ఫార్మేట్ లో అతని వికెట్లు తీయకపోయినా ఎకనామికల్ బాగుంటుంది. అతని లైన్ అండ్ లెంత్ చాలా బాగుంటుంది. వారి వద్ద ఎడెన్ మార్క్రమ్ ఉన్నాడు. అతను కూడా 1-2 ఓవర్లు ఆఫ్ స్పిన్ వేసి ఇవ్వగలడు. ఆయుష్ పదోని కూడా ఉన్నాడు. మిడిల్ ఓవర్ లో ఆవేష్ ఖాన్ కూడా బౌలింగ్ వేస్తాడు. అతను 2025లో అసలు క్రికెట్ ఆడలేదు మరియు ఐపీఎల్ 2025 అతని ఎకానమీ 10గా ఉంది. వీరి మిడిల్ ఓవర్ బౌలింగ్ కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. ఇక్కడే వీరి అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అదే డెత్ బౌలింగ్. ఆవేష్ ఖాన్ 2 ఓవర్లు, మహమ్మద్ షమి సరే 1-2 ఓవర్లు, ఆ తర్వాత మయాంక్ యాదవ్. ఈ రోజుల్లో మహమ్మద్ షమి T20 ఫార్మేట్ లో మంచి డెత్ బౌలర్ అయితే కాదు. ఒకవేళ బాగా వేస్తే నేను నిజంగా షాక్ అవుతాను. ఆ రకంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ అవ్వచ్చు, ఆ తర్వాత ఐపీఎల్ 2025 అవ్వచ్చు. T20 క్రికెట్ లో మహమ్మద్ షమి నుంచి నేను ఆశించిన ఏర్కంలో డెత్ ఓవర్లో అతను బాగా వేయటం నేను ఎప్పుడూ చూడలేదు. ఆవేష్ ఖాన్ గత ఏడాది కాలం అసలు క్రికెట్ ఆడలేదు. మళ్ళీ మయాంక్ యాదవ్ ఎకానమీ ఎంత ఎక్కువగా ఉందో మీరే చూసి ఉంటారు. కాబట్టి నేను వీరి డెత్ బౌలింగ్ కి 10కి 7 రేటింగ్ ఇస్తున్నాను. ఇక్కడ నుండి అసలు విషయం మొదలవుతుంది. వీరి బౌలింగ్ బ్యాకప్, ముఖ్యంగా పేస్ బౌలింగ్ బ్యాకప్ చాలా బాగుంది. ఎల్ఎస్జీ కేవలం పేరు చూసి వెళ్లకుండా డొమెస్టిక్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ డెత్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. గత సీజన్ లో అతని యార్కర్లు ఎంత బాగున్నాయో మనం చూసాము. ఈ ఏడాది డొమెస్టిక్ లో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వీరి వద్ద ఆకాష్ సింగ్ ఉన్నాడు. అతను న్యూ బాల్ కి అద్భుతమైన బౌలర్. వీరి వద్ద నమన్ తివారీ ఉన్నాడు. అతను డొమెస్టిక్ యూపీ కోసం చాలా బాగా ఆడుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ కూడా అతను బాగా కలిసి వచ్చింది. అతను మిడిల్ ఓవర్ లో వచ్చి ఎల్ఎస్జీకి మంచి బౌలింగ్ వేసి పెట్టగలడు. అర్జున్ టెండూల్కర్ కూడా వారి వద్ద ఉన్నాడు. కాబట్టి పేస్ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. ఎండ్రిక్ నోకియా అసలు ఆడతాడని కూడా నాకు అనిపించడం లేదు. సౌత్ ఆఫ్రికానే అతన్ని ఆడించడం లేదు. కాబట్టి నోకియా ఆడతాడని నేను అనుకోవడం లేదు.
స్పిన్ చూసుకుంటే వారి వద్ద ఎం సిద్ధార్థ ఉన్నాడు. అతను తమిళనాడుకు చెందిన చాలా మంచి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. నేను స్పిన్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. పేస్ బౌలింగ్ యూనిట్ చూస్తే ఒకవేళ మహమ్మద్ షమీకి సీజన్ చాలా చెత్తగా వెళ్తుందని ఎల్ఎస్జీకి అనిపిస్తే న్యూ బౌలర్ గా ఆకాశ్ సింగ్ ను తీసుకురావచ్చు. మయాంక్ సరిగ్గా వేయకపోయినా, మోసిన్ ఖాన్ ఫిట్ గా లేకపోయినా నమన్ తివారీని వీరు తీసుకురావచ్చు. ఎల్ఎస్జీ డెత్ ఓవర్ బౌలింగ్ వేయడానికి ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు కాబట్టి బేసిక్స్ అన్ని కవర్ అయ్యాయి. ఎల్ఎస్జీ కేవలం రెప్యుటేషన్స్ కు పోకుండా ఎవరు బాగా ఆడతారో వాళ్ళని బట్టి ఆడించాలి. ఒకవేళ వీరు రెప్యుటేషన్స్ వైపు చూస్తే సీజన్ మొత్తం పాడైపోతుంది. నేను ఎల్ఎస్జీ బ్యాకప్ బౌలింగ్ కి 10కి 9.5 రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే అందరూ బాగా చేయగల సత్తా వారి వద్ద ఉంది. ఈ టీం అయితే చాలా బాగుంది, కానీ చూడాలి ఏమిటంటే ఎవరు ఎంత ఫిట్ గా ఉన్నారో, ఎవరు ఎన్ని మ్యాచ్లు ఆడగలరో అన్నదే. ఆబ్వియస్ గా మహమ్మద్ షమీ ఫామ్ ఎలా ఉందో చూడాలి. అతని రిథం ఎలా ఉందో మొదటి కొన్ని మ్యాచ్లు బట్టే తెలిసిపోతుంది. ఇక మిగతా విషయానికి వస్తే ఈ బ్యాటింగ్ యూనిట్ చాలా సాలిడ్ గా ఉంది. టీం బాగా పర్ఫామ్ చేయగలదు. ఈ ఎల్ఎస్జీ స్క్వాడ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.